వరుస చోరీలు చేస్తున్న ముగ్గురు దొంగలను కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. 65 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. 582 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వీరు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో చోరీలు చేశారని పోలీసులు తెలిపారు. రాత్రి సమయాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తున్నట్లు వెల్లడించారు. వీరిపై 19 కేసులు ఉన్నట్లు ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. కరప పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన ఒక గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ చేయడం కోసం ఎఫర్ట్స్ పెట్టి ఒక ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. బొగడా శ్రీను, పాసి శేఖర్, పోతంశెట్టి సూర్యభాస్కర్ రెడ్డి అని ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. 19 కేసులు కన్ఫెస్ చేశారు వీళ్ళు. 5 జిల్లాల్లో ఈ ముగ్గురు నేరస్తులు అఫెన్సెస్ చేయడం జరిగింది. వీటిల్లో 10 కేసులు కాకినాడ డిస్టిక్లో డిటెక్ట్ అయ్యాయి. బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్లో 2, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 4, వెస్ట్ గోదావరిలో 2, మొత్తం 19 కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 582 గ్రాములు బంగారం, అలానే 12.5 కేజీలు వెండి ప్రాపర్టీ రికవర్ చేసి 65 లక్షల వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు ప్రజలకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఆనరబుల్ డీజీపీ సార్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్ పోలీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ ఇంప్రూవ్ చేస్తే ఇంకా డ్యూటీస్లో బెటర్ పర్ఫామ్ చేస్తారనే ఉద్దేశంతో ఒక 20 అపాచే బైక్స్, 2 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ మన డిస్ట్రిక్ట్కి అలాట్ చేయడం జరిగింది.